ధన్యవాదాలు అధ్యక్ష. రాజ్ ఠాకూర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. 5 to 7 minutes మాట్లాడి క్లోజ్ చేసేసి ఎవరు మాట్లాడినా కూడా అందరికి 10 minutes అధ్యక్ష. అందరికి అవకాశం. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు 7 రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడల పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ చూపించి గతంలో ఎన్నలేని విధంగా దాదాపు 435 కోట్లు క్రీడలకు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇదొక క్రీడాకారులకు చాలా శుభవార్త అధ్యక్ష. క్రీడలను ప్రోత్సహించే పద్ధతి కనివిని ఎరగని రీతిలో అధ్యక్ష. నేను 2005లో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా చేసిన అధ్యక్ష. ఆ రోజు యూత్ మినిస్టర్గా గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు ఉండే, మేమంతా కలిసే ఉండే అధ్యక్ష. అధ్యక్ష ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయినాక రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ క్రీడలపై చూపించారు అధ్యక్ష. ఈ భారతదేశంలో స్పోర్ట్స్ స్కూల్ తీసుకొచ్చిన ఘన చరిత్ర మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ జనార్దన్ రెడ్డి గారు 1992లో హకీంపేటలో స్టార్ట్ చేసినారు అధ్యక్ష. తర్వాత చంద్రబాబు గారు ఏషియన్ గేమ్స్, అప్పుడున్నటువంటి స్టేడియంస్ని నిరుపయోగంగా ఉంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు ఎంబటి అవకాశం చైర్మన్గా ఇచ్చినారు. ఒలింపిక్ అసోసియేషన్ అందరినీ కూడా సమకూర్చి ఒక పాలసీని తీసుకొచ్చి అంతర్జాతీయ కేంద్రంగా హైదరాబాద్ని చేసే ప్రయత్నంలో ఆ రోజు గొప్పగా చేయగలిగిన విషయాన్ని నేను ఈరోజు కూడా చాలాసార్లు ఇదే అసెంబ్లీలో చెప్పినాను అధ్యక్ష. 36 అకాడమీలు నడిచిన అధ్యక్ష ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో. దాదాపు 4 స్పోర్ట్స్ స్కూల్స్ ఆ రోజు పెట్టడం జరిగింది. దాంట్లో తెలంగాణలో, కరీంనగర్లో కూడా, కడపలో, వైజాగ్లో, హైదరాబాద్ హకీంపాట్తో కలుసుకొని, తర్వాత కాలంలో ఇంకా 5 అనేకమైన ఇంటర్నేషనల్ ఈవెంట్స్, దాదాపు 22 ఇంటర్నేషనల్ ఈవెంట్ చేసినాం అధ్యక్ష. ఆ రోజు 36 crores మొదటగా 2005లో స్పోర్ట్స్ బడ్జెట్ ఉండే. తర్వాత అడిషనల్గా క్రీడలు ఏర్పాటు చేయడానికి, అంతర్జాతీయ స్థలం ఏర్పాటు చేయడానికి సుమారుగా 100 కోట్ల పైన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు అధ్యక్ష. నాకు గుర్తుంది, సానియా మిర్జా, సైనా నెహ్వాల్, చాలామంది క్రీడాకారులు అర్జున్ అవార్డులు అన్నీ కూడా చరిత్ర అప్పుడే వచ్చినాయి. భారతదేశంలోనే ప్రపంచంలో అసోసియేషన్ అందరూ కూడా ఇన్వైట్ చేసి ఇక్కడ అంతర్జాతీయ స్పోర్ట్స్ నిర్వహించడంలో హైదరాబాద్కు ప్రత్యేకమైన పేరు తీసుకురాగలిగినాం. అప్పట్లో ఒలింపిక్లో కూడా తీసుకురాగలిగినాం, మెడల్స్ తీసుకురాగలిగినాం. అదే మాదిరిగా క్రీడాకారులను సత్కరించేటువంటి అంశంలో ఎక్కడా తగ్గకుండా కోట్ల రూపాయలు ఇచ్చినాం అధ్యక్ష, ఇంటి స్థలాలతో పాటు. దాని తర్వాత ఇక్కడ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు గోపికి అకాడమీకి ల్యాండ్ ఇవ్వడం, మీరు అందరూ చూస్తూ ఉన్నారు, గచ్చిబౌలిలో అతి విలువైనటువంటి ల్యాండ్. అదే మాదిరిగా బ్యాడ్మింటన్ హాకీ క్రీడాకారుడు ముఖేష్కి కూడా అధ్యక్ష. తర్వాత కాలంలో తెలంగాణ ఉద్యమం, మరి కిరణ్ గారి ప్రభుత్వం ఉండే, ఆ మధ్యకాలం తప్పిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున క్రీడల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారేమో అనుకున్నా. కానీ అధ్యక్ష గత 10 సంవత్సరాలు అక్కడ రామారావు గారు ఉన్నారు, నేను గతంలో కూడా సార్ మాట్లాడినా, పెద్ద ఎత్తున స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తాం, పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. మరి ఎందువల్ల చేయలేదు? దయాకర్ రావు కమిటీ మినిస్టర్గా కమిటీ, శ్రీనివాస్ గౌడ్ గారు, మా సబితమ్మ అందరు కలిసి ఒక కమిటీ వేసి పెద్ద ఎత్తున చేస్తారనుకున్నా, కానీ ఏది కాలేదు అధ్యక్ష. నాకు గుర్తుంది, స్పోర్ట్స్ చైర్మన్గా అప్పుడున్నప్పుడు సీఎం కప్ ఒకటి నిర్వహించినాం అధ్యక్ష. ఆ సీఎం కప్ తాత్పర్యం ఏముందంటే, పల్లె ప్రాంతాల నుంచి టాలెంట్ అంటున్న వాళ్ళను సెలెక్ట్ చేసి అకాడమీస్లో చేర్చి ఏ ఈవెంట్లో వాళ్ళు ఉంటే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో సముద్రంలో ఈత కొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని స్విమ్మర్స్గా, ఏదైతే ట్రైబల్ ప్లేస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆర్చరీకి, ఇతర ప్రాంతాల్లో ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ వాళ్ళని తీసుకొచ్చి అకాడమీస్లో తీసుకొచ్చి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకురాగలిగినాం. మరి ఈరోజు ఆ రాజశేఖర రెడ్డి గారు అది చేస్తూ వరల్డ్ మిలిటరీ గేమ్స్ అధ్యక్ష, చివరిలో వరల్డ్ మిలిటరీ గేమ్స్ చేసినాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్గా ఉండే, దానికి ప్రత్యేకంగా గచ్చిబౌలిలో ఓ 5 స్టార్ లెవెల్ అకామిడేషన్ లాంటి ఒక అకామిడేషన్ ఏర్పాటు చేసి ఆ రోజే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష దాని గురించి. మళ్ళీ దాని తర్వాత 10 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. అవడమే కాకుండా అధ్యక్ష
ఇవాళ నేను 10 సంవత్సరాల్లో కొన్ని క్రీడా ప్రాంగణాలు చూస్తున్నాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా, బట్టి విక్రమార్క గారు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆ రోజు మన ఒక సిఎల్పి నాయకుడిగా మా దగ్గర పాదయాత్ర వచ్చినప్పుడు పల్లెలలో చూస్తూ ఉన్నాం. నాయకులకు చెప్తా ఉన్నా, గతంలో కూడా చెప్పిన నేను, కొన్ని శ్మశానాల బోర్డు, కొన్ని ఎక్కడ ఒకటి ప్రాంతాలలో బోర్డు, అది ఎందుకు పెట్టినారో నాకు అర్థం కాదు. 5 లక్షల వరకు దాన్ని సుమారుగా ఖర్చు పెట్టారు. ప్రతి ప్రాంతంలో క్రీడా ప్రాంగణాలని చెప్పారు. దేనికి పనికి రాకుండా పోయినాయి. మరి ఆ రోజు చేసిన కాంట్రాక్టర్లా, అక్కడ ఉన్నటువంటి చిన్న బడా నాయకులు చేసుకున్నారో తెలియదు, కానీ ఏది కూడా అభివృద్ధి కాలేదు. చివరిలో సీఎం కప్ పెట్టినారు. మళ్ళీ దాని తర్వాత ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రత్యేకంగా ఫుట్బాల్ క్రీడాకారుడిగా ఆయన ప్రత్యేక చొరవ చూపిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో క్రీడలు అత్యంత స్థాయికి తీసుకుపోవడానికి ఇలా ప్రయత్నం చేయడం చాలా గొప్ప విషయం అధ్యక్ష. స్వయంగా ఆయన కొరియా, ఆస్ట్రేలియా, యుఎస్, సింగపూర్ ఎక్కడికి పోయినా కూడా ఆ ప్రాంతంలోని క్రీడలను పూర్తిగా అభ్యసించి అక్కడ ఏ రకంగా జరుగుతున్న దాని మీద సమీకరణ చేసి ఈ ప్రాంతంలో భారతదేశంలో అత్యున్నత స్థాయిలో క్రీడలను తీసుకెళ్ళాలి. మన ఒలింపిక్స్లో, కామన్వెల్త్స్లో ఎక్కడికి పోయినా గోల్డ్ మెడల్స్ రావట్లేదు. సరైనటువంటి వారికి ఒక తర్ఫీదు దొరకట్లేదు అనే ఒక ఆలోచనతోటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక కార్యాచరణ తీసుకొని కొత్త పాలసీతో ముందుకు వస్తున్నారు అధ్యక్ష. 12 అకాడమీలతోటి, 12 క్రీడా అకాడమీలతోటి ఈ యొక్క క్రీడా వ్యవస్థను తీసుకొస్తా ఉన్నారు. నిజంగా యావత్ తెలంగాణ ప్రజల పక్షాన భారతదేశానికి, భావి తరాలకి రాబోయే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మనం అందరం కూడా గర్వంగా భావించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. దాంతో అదే కాకుండా ఈరోజు ప్రతి జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్తో పాటు ప్రతి కాన్స్టిట్యున్సీలో స్పోర్ట్స్ స్కూల్స్ కూడా పెట్టాలి. లేదా స్కూల్స్లలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయో దాంట్లో కంప్లీట్గా స్పోర్ట్స్ స్కూల్ని కూడా ఏర్పాటు చేయాలి. ఒక ఆలోచనతో ముందుకు వస్తున్న తీరు ఒక అద్భుతమైనటువంటి ఒక పరిణామాన్ని మనం అందరం చూడబోతున్నాం విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే క్రీడాకారుడు ముందుకు రావాలంటే అధ్యక్ష చిన్ననాటి నుంచే వాళ్ళు స్కూలింగ్ లెవెల్ నుంచే దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారుని, ఇక్కడ నాతో పాటు చాలామంది కూడా ఉన్నారు. వారందరూ కూడా తెలుసు క్రీడల్లో రాణించాలంటే దానికి ఒక పరిణామాలు ఉంటాయి, దానికి ఒక పారామీటర్స్ ఉంటాయి అధ్యక్ష. చిన్ననాటి నుంచి కూడా పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఒక లెవెల్ వచ్చిన తర్వాత వాడు ఫస్ట్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ పోవాలి అధ్యక్ష. దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కావాలంటే ఒక అకాడమీలో జాయిన్ చేయించాలి. ఒక ఈవెంట్కి పోయేసరికి లక్షల రూపాయల ఖర్చు వస్తుంది అధ్యక్ష. డైట్ కానివ్వండి, తర్వాత స్టడీస్. చాలామంది నేను స్పోర్ట్స్ అకాడమీ స్కూల్ ఒకటి హకీంపేటలో పెట్టేప్పుడు అడ్మిషన్ తీసుకొని వాడు 10th వరకే ఉండేటోడు అధ్యక్ష. దాంట్లో 10th దాకా వాడిని మంచిగా తరబితినిచ్చి వెల్ ట్రైన్ అయిపోయి ఈ నేషనల్ లెవెల్ పోగానే వాడు 10th అయిపోతుంది. అప్పటి వరకు ఆయన ఖర్చు నెలకు 1 లక్షను ట్రైనింగ్ అయ్యే వరకు వచ్చేటువంటి ఫుడ్ కానీ, ఈవెంట్ కానీ, షూస్ కానీ, ఆయనకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ప్రభుత్వం భరిస్తుంది. మంచి క్రీడాకారుడు అవుతాడు. అయిన తర్వాత బయటికి 10th నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత హయ్యర్ స్టడీస్కి పోయినప్పుడు ఈ ట్రీట్మెంట్ ఉండదు, ఈ యొక్క ట్రైనింగ్ ఉండదు, ఆ ఫుడ్ భరించలేడు, కావాల్సిన మెటీరియల్ ఉండక హయ్యర్ స్టడీస్ పోకుండా వాడు ఆ క్రీడాకారుడు అక్కడికి ఆగిపోయేట్టు ఒక చరిత్ర ఇప్పటివరకు ఉంది అధ్యక్ష. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇది జరగకుండా పూర్తిగా ఎడ్యుకేషన్ ఇస్తూ ఆ క్రీడాకారుని పూర్తిగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమానికి ఇలా శ్రీకారం చుట్టడం నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించగలుగుతామని. దాంతోపాటు అధ్యక్ష మీరు గమనించాలి, ఇక్కడ చాలామంది క్రీడాకారులకి మొన్న ఇంటర్నేషనల్లో పోయినటువంటి ఒలింపిక్ ఉన్న వాళ్ళు, కామన్వెల్త్ పోయిన వాళ్ళు, స్టేట్ మీట్లో ఉన్న వాళ్ళు, జాతీయ మీట్లో ఉన్న వాళ్ళు అందరికి కూడా నామ్స్ ప్రకారంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా కొంతమంది క్రీడాకారులకు మొన్న 600 గజాల ల్యాండ్తో పాటు 1-2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంట్లో పాటు డిఎస్పీలుగా జాబ్స్ కూడా ఇచ్చినటువంటి చరిత్ర గతం నుంచి ఇప్పటివరకు కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన ఒలింపిక్ గేమో, బ్యాడ్మింటనో, ఏదో టెన్నిస్ ఉన్న వాళ్ళకే ఎప్పుడైనా ఎక్కువ డబ్బు వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్క స్టేట్ ఈవెంట్స్, నేషనల్ ఈవెంట్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఒక
నామ్స్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఈక్వల్ రికగ్నైజ్ ఉండే విధంగా వారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్తో పాటు ఒక హైదరాబాద్ జూబ్లీస్లోనే ప్లాట్లు కాకుండా స్థానికంగా చిన్న చిన్న ఉన్న వాళ్ళకి ఏ ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతాల్లో ఆ స్థాయిలో వాళ్ళను ఇండ్ల ప్లాట్ ఇచ్చే దిశగా ముందుకు పోయే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నది. దానికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నా, మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా,